వెల్కమ్ టు ఇమ్యూనిటీ స్పెషల్ హెల్దీ అండ్ టేస్టీ. ఇప్పుడు ఎక్కడ విన్నా ఇమ్యూనిటీ అనే పదమే వినిపిస్తుంది. సో చాలా వరకు ఇమ్యూనిటీ బూస్టర్స్ అని బయట చాలా ప్రోడక్ట్స్ వస్తున్నాయన్నమాట. సో అవి కాకుండా మన ఇంట్లోని చాలా ఇంగ్రీడియంట్స్తో మన ఇమ్యూన్ సిస్టమ్ని అలాగే ఇమ్యూనిటీని బూస్టప్ చేసుకోవచ్చు. అలాంటి ఇంగ్రీడియంట్స్ ఏంటి, అలాంటి కాంబినేషన్ ఆఫ్ రెసిపీస్ ఏంటి అని న్యూట్రిషనిస్ట్ పల్లవిని అడిగి తెలుసుకుందాం. హాయ్ పల్లవి. హాయ్ లాస్య. సో చాలా వరకు ఇమ్యూనిటీ బూస్టప్ చేసుకోవాలి అన్ని వేవ్ వచ్చిన తర్వాత చాలా వరకు ఇమ్యూనిటీ మీద చాలామంది బూస్టర్స్ అని ప్రోడక్ట్స్ అని చాలా రకరకాలుగా తయారు చేసుకున్నారు. బట్ ఏంటంటే మన ఇంట్లోనే చాలా ఇంగ్రీడియంట్స్తో యూస్ చేయొచ్చు. సో అలాంటి ఇంగ్రీడియంట్స్ ఏంటి, ఎటువంటి కాంబినేషన్స్ మనం మిక్స్ చేస్తే అలా ఇమ్యూన్ బూస్టప్ అవుతుంది? సో ఫస్ట్ వచ్చేసి అయితే మన ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్లోనే చాలా ఉంటాయి. వైటమిన్ సి వచ్చేసి మంచి ఇమ్యూన్ బూస్టర్. సో లెమన్తో మనం లెమన్ వాటర్ కానీ లేదంటే మనం లెమన్ రైస్ అలా చేసుకుంటూ ఉంటాం. అండ్ అలాగే ఆరెంజెస్తో కూడా మనం ఫ్రూట్ బౌల్లో మిక్స్ చేసుకుంటాం. అండ్ అలాగే ఆరెంజ్ జ్యూస్ చేసుకుంటాం. అండ్ ఆల్ కైండ్ ఆఫ్ వెజిటబుల్స్, ఫ్రూట్స్ అండ్ బ్యాలెన్స్డ్ డైట్ కూడా మన ఇమ్యూన్ని చక్కగా పెంచుతుంది. సో ఇంట్లో మనం ఏదైతే స్టేపుల్ ఫుడ్ తీసుకుంటామో లైక్ రైస్ కానీ ఫుల్కాస్ కానీ అండ్ రెగ్యులర్గా తీసుకునే వెజిటబుల్స్ కానీ ఇవన్నీ కూడా ఎక్కువగా డీప్ ఫ్రై అలా చేయకుండా నార్మల్ వాటర్లో బాయిల్ చేసి అలా కుక్ చేసుకొని తక్కువగా కుకింగ్ అండ్ ఎక్కువగా ఆయిల్ అది యాడ్ చేసుకోకుండా చేస్తే ఎనర్జీగా ఉంటారు. అండ్ అలాగే ఇమ్యూన్ బూస్టప్ కూడా అవుతుంది. అండ్ ఎక్కువ శాతం మనం సూప్స్, అపిటైజర్స్ ఇలా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఫార్మ్స్ ఆఫ్ ఫుడ్స్ కూడా తీసుకుంటూ ఉండాలి కదా. సో అలాంటప్పుడే మన ఇమ్యూన్ సిస్టమ్ అనేది ఇంకా బాగా వర్క్ చేస్తుంది. బట్ ఇవాళ అటువంటి రెసిపీస్తో నువ్వు వచ్చేసి ఉంటావు. సో ఫస్ట్ రెసిపీ ఏంటి? సో ఫస్ట్ రెసిపీ వచ్చేసి ఇన్స్టంట్ క్యాబేజ్ ఇడ్లీ. ఓకే, ఇన్స్టంట్ క్యాబేజ్ ఇడ్లీ కాబట్టి చాలా ఇన్స్టెంట్గా ప్రిపేర్ చేస్తావు అనమాట. అండ్ క్యాబేజ్ అనగానే అందరూ నో అనేస్తూ ఉంటారు, అంత ఇష్టంగా తినరు. బట్ ఇడ్లీ కాబట్టి సో చాలా మంచి మిక్సప్ ఉంటుంది. సో స్టార్ట్ చేసేద్దాము మరి. ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే లాస్ట్ ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. ఓకే, సో ఇన్స్టెంట్ క్యాబేజ్ ఇడ్లీ. సో క్యాబేజ్ కంపల్సరీ ఉంటుంది. అండ్ ఓకే, సో పెసరపప్పు అనేది కూడా మనం యాడ్ చేస్తున్నాం. బాయిల్ చేసి తీసుకోవచ్చు. సో చూడాలి మరి రెండింటి కాంబినేషన్తో ఇడ్లీ అంటే ఎలా ఉంటుందో. సో పెసరపప్పు ఎందులోకైనా జెల్ అయిపోతుంది అండ్ ఆ టేస్ట్ కూడా చాలా మందికి ఇష్టం. మూంగ్ దాల్ అని తింటూ ఉంటారు. ఓకే, సో మరి స్టార్ట్ చేసేద్దాం ప్రాసెస్. ఫస్ట్ ఒక మిక్సింగ్ బౌల్. ఓకే, ఇందులో ఫస్ట్ బియ్యం పిండి. ఓకే, మనం బియ్యం పిండితో చేసుకుంటున్నాం. అవును, ఇన్స్టాంట్గా ప్రిపేర్ చేసుకుంటున్నాం. ఓకే, తర్వాత పెసరపప్పు, క్యాబేజ్. ఓకే, సో పెసరపప్పు ఉడికించి తీసుకొచ్చేసావు? ఉడికించి తీసుకొచ్చాను. ఓకే, తర్వాత పెరుగు. సో ఫస్ట్ వీటిని మిక్స్ చేసేసుకుందాం. సో ఈలోపు స్టీమ్ లాగా రెడీ చేసేసుకుంది. ఓకే, ఇందులో ఇప్పుడు కొంచెం జీలకర్ర, అల్లం తురుము, పచ్చిమిరపకాయలు బాగా మిక్స్ చేయాలి. ఓకే, అలాగే కొంచెం ఉప్పు, వాటర్ పోయండి ఇప్పుడు. సో లైట్గా వాటర్ వేసుకున్నాం. ఇంకొన్ని పడతాయి కదా. సో మామూలుగా బియ్యం పిండి అనగానే మనం రొట్టెలు చేసుకుంటూ ఉంటాము. సో ఇలా ఇన్స్టెంట్గా ఒక మంచి ఇంగ్రీడియంట్ క్యాబేజ్ వేస్తే చాలా బాగుంటుంది. పెసరపప్పు కూడా వేసావు కాబట్టి టేస్ట్ వైజ్ అయితే చాలా బాగుంటుంది అనుకుంటున్నాను. కావాలంటే ఇందులో మనం క్యారెట్ తురుము కూడా యాడ్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇంకా మనం ఇడ్లీ చేసేద్దాం. ఫస్ట్ ఆయిల్తో కొంచెం గ్రీస్ చేసేసి
ఓకే. దీని ఇంకా మనం స్టీమ్ చేసేద్దాం. ఓకే. పల్లవి, సో చక్కగా ఇడ్లీలు చూద్దాం స్టీమ్ అయిపోయాయో లేదో. పర్ఫెక్ట్గా అయిపోయాయి. స్పూన్. చాలా సాఫ్ట్గా అనిపిస్తున్నాయి కదా కన్సిస్టెన్సీ కూడా. ఓకే లాస్యా, ఇన్స్టంట్ క్యాబేజ్ ఇడ్లీ రెడీ అయిపోయింది. వావ్. ఇన్స్టంట్ క్యాబేజ్ ఇడ్లీ అయితే రెడీ అయిపోయాయండి. మరి దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూద్దాం. ఇన్స్టంట్ క్యాబేజ్ ఇడ్లీకి కావాల్సిన పదార్థాలు: బియ్యం పిండి 1 కప్పు, పెసరపప్పు 1 కప్పు, క్యాబేజ్ తురుము 1 కప్పు, జీరా 1 టేబుల్ స్పూన్, నూనె 2 టేబుల్ స్పూన్లు, పచ్చిమిర్చి 2, తురిమిన అల్లం కొద్దిగా, పెరుగు 1 కప్పు, ఉప్పు తగినంత. ఇన్స్టెంట్ క్యాబేజ్ ఇడ్లీ తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో బియ్యం పిండి, ఉడికించిన పెసరపప్పు, క్యాబేజీ తురుము, పెరుగు, జీలకర్ర, అల్లం తురుము, పచ్చిమిర్చి, తగినంత ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత స్టవ్ వెలిగించి ఇడ్లీ పాత్ర పెట్టి నీళ్లు పోసి వేడి చేసుకోవాలి. ఆ తర్వాత ఇడ్లీ ప్లేట్కి నూనె రాసి కలిపి పెట్టుకున్న క్యాబేజ్ మిశ్రమాన్ని అందులో ఇడ్లీ లాగా వేసుకొని కుక్కర్లో పెట్టి ఆవిరి మీద ఉడికించాలి. ఆ తర్వాత సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే టేస్టీ టేస్టీ ఇన్స్టెంట్ క్యాబేజ్ ఇడ్లీ రెడీ. కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం చూసారు కదా. ఇప్పుడు టేస్టింగ్ టైం. సో టేస్ట్ చేసేద్దామా మరి? ఓకే. యా, చాలా సాఫ్ట్ కన్సిస్టెన్సీ ఉన్నాయి. అండ్ బియ్య పిండితో కాబట్టి కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి. అండ్ ఎక్కువ అల్లం తురుము టేస్ట్గా అనిపిస్తుంది. అండ్ ఆల్మోస్ట్ అన్ని వెజిటబుల్స్ లాగా వేసాం కాబట్టి సూపర్గా ఉంది. మీకు ఎలా అనిపించింది? సో యాక్చువల్లీ ఇడ్లీ అనగానే సౌత్ ఇండియన్ స్పెషల్ బ్రేక్ఫాస్ట్ అది. సో అది ఈ ఫామ్లో చేయడం టేస్ట్ వేరేగా ఉన్న కన్సిస్టెన్సీ మాత్రం సేమ్గానే ఉంది. క్యాబేజ్ ఎక్కడ తిన్న ఫీలింగ్ కూడా లేదనమాట. చక్కగా జెల్ అయిపోయింది. సూపర్గా ఉంది. సో మరి నెక్స్ట్ రెసిపీ ఏంటి? సో నెక్స్ట్ వచ్చేసి అందరూ కూడా ఇప్పుడు ఏదేదో తినేస్తూ ఉన్నారు, టైం దొరకకో లేదంటే వాళ్ళకి ప్రిపరేషన్కి టైం లేకో. సో అలాంటి వాళ్ళ బాడీకి డీటాక్స్ చాలా ఇంపార్టెంట్. సో అలాంటి వాళ్ళ కోసమే డీటాక్స్ వెజిటేబుల్ సూప్. ఓ వావ్, డీటాక్స్ వెజిటబుల్ సూప్ అనమాట. సో నిజంగా చాలా ఇంపార్టెంట్ అందరికీ, ఎందుకంటే డీటాక్స్ డ్రింక్స్ ఎవ్రీడే తాగాలి అని అందరూ అనుకుంటున్నారు. అండ్ వెయిట్ రిడక్షన్ కూడా చాలా ఇంపార్టెంట్. అండ్ మనలో ఉన్న బాడీని మనలో ఉన్న టాక్సిన్స్ని బయటకి పంపించడానికి అది ఒక్కటే మార్గం. అండ్ హెల్దీగా హోమ్ మేడ్ అనమాట. సో ఇదైతే చక్కటి రెసిపీ అనే అనుకుంటున్నాను. సో మరి స్టార్ట్ చేసేద్దామా? ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే లాస్ట్ ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే, సో మొత్తానికి డీటాక్స్ వెజిటబుల్ సూప్ అనగానే అన్ని వెజిటబుల్స్ కనిపించేస్తున్నాయి. అండ్ కిడ్నీ బీన్స్ ఎక్కువగా వాడుతుంటాం డీటాక్స్ కోసం. అండ్ ఆల్మోస్ట్ అన్ని చెర్రీ టొమాటోస్ కావచ్చు, ఆనియన్స్ కావచ్చు, పసుపు, ఏదైతే అన్ని డీటాక్సిఫికేషన్ ఇంగ్రీడియంట్సే అనమాట. అండ్ ఆల్మోస్ట్ 3 గ్రీన్స్ కనిపిస్తున్నాయి. ఒకటి పార్స్లీ, ఒకటి కేల్, ఒకటి సెలరీ. ఓకే, సో ఇంకా అంతకు మించిన డీటాక్స్ ఇంగ్రీడియంట్స్ ఇంకేం లేవనుకుంటా. ఓకే, స్టార్ట్ చేసేద్దామా ప్రాసెస్? ఓకే, ఫస్ట్ స్టవ్ ఆన్ చేసి ఫస్ట్ కొంచెం ఆలివ్ ఆయిల్, సో అన్ని వెజిటేబుల్స్ని కూడా ఫస్ట్ మనం సార్ట్ చేసుకోవాలి. ఓకే, సో కొంచెం వేడెక్కాలి. సో ఆల్మోస్ట్ అన్ని వెజిటబుల్స్, ఇంకా మనం నచ్చిన వెజిటబుల్స్ కూడా ఇంక్లూడ్ చేసుకోవచ్చు అండి. యా, లైక్ బీట్రూట్, అది కూడా డీటాక్స్లోనే ఉపయోగపడుతుంది కాబట్టి మనం అది కూడా యాడ్ చేసుకోవాలి. ఓకే, అండ్ ఈ డీటాక్సిఫికేషన్ అనే ప్రాసెస్ మనం ఎప్పుడు ఎలా చేసుకోవాలి అంటే గ్యాప్స్ ఇచ్చి?
సో ఫస్ట్ వెయిట్ లాస్కి ఎవరైతే ప్లాన్ చేస్తున్నారో వాళ్ళు డైలీ 2 times వాళ్ళ బాడీని డీటాక్స్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైతే వెయిట్ లాస్కి ప్లాన్ చేస్తున్నారో అంటే డైట్ స్టార్ట్ చేసేయాలి అని ఫిక్స్ అయినప్పుడు ఒక 1 week ముందు అన్నీ కూడా డీటాక్స్ డ్రింక్ తీసుకోవాలి. సో బాడీ మొత్తం టాక్సిన్స్ వెళ్ళిపోయాక అప్పుడు వాళ్ళు ఏదైతే డైట్ ఫాలో అవుతారో అప్పుడు బాడీ అబ్జర్వ్ చేసుకొని ఈజీగా వెయిట్ లాస్ అవుతారు. ఓకే, చక్కగా నూనె వేడెక్కింది. నెక్స్ట్ వెల్లిపాయలు. ఆల్మోస్ట్ మనం అన్నీ సార్ట్ చేసేసుకోవాలి అంతే. అన్నీ సార్ట్ చేసేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ ఉల్లిపాయలు. సో సూప్ కాబట్టి కొంచెం డిఫరెంట్ స్టైల్లో కట్ చేసాం అనమాట. ఓకే, అండ్ ఈ డీటాక్స్ సూప్ ఎప్పుడు ఎవ్రీడే తీసుకోవచ్చా లేకపోతే వీక్లీ వన్స్ ట్వైస్ అలా తీసుకోవచ్చు? సో మనం మార్నింగ్ నుంచి నైట్ వరకు అన్నీ తినేస్తూ ఉంటాము. అంటే నార్మల్ మనం మీల్స్ తిన్నా కొందరు ఏంటి అంటే బయట ఏదో ఒకటి తినేస్తూ ఉంటారు. సో బాడీ డీటాక్స్ అవ్వడం చాలా ఇంపార్టెంట్. బాడీని క్లెన్స్ చేస్తే ఏంటి అంటే మనకు ఫర్దర్గా ఇంటెస్టైన్కి సంబంధించిన ఇష్యూస్ రాకుండా ఉంటాయి. సో ఎవ్రీడే మార్నింగ్ లేవగానే ఎంటీ స్టమక్ మీద మనం డీటాక్స్ డ్రింక్ కనుక తీసుకుంటే బాడీలో నుంచి టాక్సిన్స్ అన్ని పోతుంది అండ్ ఇంప్యూరిటీస్ కూడా పోతాయి. ఓకే, అండ్ ఎవ్రీడే డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ డీటాక్స్ డ్రింక్స్ ట్రై చేయొచ్చు. అండ్ ఇది కూడా మార్నింగ్ సూప్ లాగా కూడా తీసుకోవచ్చు అనమాట. అవును, చక్కగా వేగిపోయాయి. నెక్స్ట్ ఇంకా వెజెస్ అన్ని కూడా జస్ట్ సార్ట్ చేసుకుందాం. ఫస్ట్ క్యారెట్. ఓకే, తర్వాత బేబీ కార్న్. ఓకే, చెర్రీ టొమాటోస్. రాజ్మా. సో రాజ్మాను ఉడికించి తీసుకొచ్చేసావా? ఉడికించి తీసుకొచ్చేసాను. ఓకే, ఇప్పుడు మనం కొంచెం కారం ఇంకా ఉప్పు వేసేసుకుందాం. కొంచెం కారం, అలాగే కొంచెం ఉప్పు. అండ్ ఎస్పెషల్లీ ఇందులో అన్ని టేస్టీ వెజిటబుల్స్ యాడ్ చేసాం కాబట్టి ఎక్కువ స్పైసెస్ కానీ పౌడర్స్ ఏం అవసరం లేదు. జస్ట్ ఉప్పు కారం వేస్తే సరిపోతుంది కదా. సో నెక్స్ట్ మన గ్రీన్ లీఫీ అన్ని వేసేద్దాం. ఇదేంటంటే మనం మీల్ రిప్లేస్మెంట్ లాగా కూడా యూస్ చేయొచ్చు డెఫినెట్గా, ఎందుకంటే ఇన్ని వెజిటబుల్స్ అండ్ గ్రీన్స్ వేసిన తర్వాత ఇంకా మళ్ళీ మీల్స్ అంటే. ఓకే, సో ఫస్ట్ కేల్. పార్స్లీ. తర్వాత సెలరీ. ఎలా ఉందంటే చక్కగా ఒక కాంటినెంటల్ ఫుడ్ కుక్ చేస్తున్న ఫీల్ వస్తుంది అనమాట. ఓకే, నెక్స్ట్ ఇంకా మనం అందులో వెజిటబుల్ స్టాక్ వేసేద్దాం. సూప్ కాబట్టి మనకు కొంచెం లిక్విడ్ లాగా ఉండాలి. ఇంకొన్ని వాటర్ కూడా యాడ్ చేసేసుకొని లెట్ దెమ్ బాయిల్ చేసేద్దాం. ఓకే, నిజంగానే ఒక మంచి కాంటినెంటల్ సూప్ తాగిన ఫీల్ వస్తుంది ఇది, కానీ సూపర్ టేస్ట్ ఉంటుంది. ఓకే పల్లవి, సో చక్కగా బాయిల్ అయిపోయింది. సో అరోమా కూడా వస్తుంది. సో ఇంకా సర్వ్ చేసుకోవడమేనా? సర్వ్ చేసేసుకుందాం. ఓకే, స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. వావ్, ఓకే
చూడడానికి ఎంత కలర్ఫుల్గా ఉందో కదా. సో అయిపోయినట్టేనా? యా, డీటాక్స్ వెజిటబుల్ సూప్ రెడీ అయిపోయింది. ఓకే, డీటాక్స్ వెజిటబుల్ సూప్ రెడీ అండి. మరి దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూడండి. డీటాక్స్ వెజిటబుల్ సూప్ కి కావాల్సిన పదార్థాలు: క్యారెట్ ముక్కలు అరకప్పు, సెలరీ కొద్దిగా, ఉల్లిపాయ ముక్కలు అరకప్పు, ఆలివ్ ఆయిల్ 2 టేబుల్ స్పూన్లు, వెల్లుల్లి రెబ్బలు 4, చెర్రీ టమాటోస్ అరకప్పు, కారం 1 టేబుల్ స్పూన్, ఉడికించిన రాజ్మా 1 కప్పు, వెజిటబుల్ స్టాక్ 1 కప్పు, కేల్ కొద్దిగా, పార్స్లీ కొద్దిగా, ఉప్పు తగినంత, బేబీ కార్న్ ముక్కలు అరకప్పు. డీటాక్స్ వెజిటబుల్ సూప్ తయారు చేసుకునే విధానం: ముందుగా పాన్ లో ఆలివ్ ఆయిల్ వేసి అది వేడయ్యాక వెల్లుల్లి, ఉల్లిపాయ ముక్కలు, క్యారెట్ ముక్కలు, బేబీ కార్న్ ముక్కలు, చెర్రీ టొమాటోలు, ఉడికించిన రాజ్మా, కారం, తగినంత ఉప్పు, కేల్ అలాగే పార్స్లీ, సెలరీ కూడా వేసి బాగా కలిపి వెజ్ స్టాక్ కూడా వేసి అందులో కొద్దిగా నీళ్లు పోసుకొని మూత పెట్టి బాగా ఉడికించిన తర్వాత సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే వేడి వేడి డీటాక్స్ వెజిటబుల్ సూప్ రెడీ. కావాల్సిన పదార్థాలు అలాగే ఎలా తయారు చేసుకోవాలో చూసారు కదా. ఇప్పుడు టేస్టింగ్ టైం. సో టేస్ట్ చేసేద్దామా? ఓకే. చాలా బాగుంది. అండ్ ఏవైతే గ్రీన్స్ వేసామో ఆ గ్రీన్స్ సూప్ లాగా ఆ లిక్విడ్లో మంచిగా జెల్ అయిపోయాయి. మధ్య మధ్యలో మనం వేసిన వెజిటబుల్స్ అన్నీ సాలిడ్స్ కాబట్టి అవి కూడా టేస్ట్ తగులుతూ ఉన్నాయన్నమాట. చెర్రీ టమాటోస్ కానీ, అండ్ అలాగే బేబీ కార్న్ వేసాము, అండ్ అలాగే ఆనియన్స్ డిఫరెంట్ స్టైల్లో కట్ చేసి వేసాము. సో అన్నీ జెల్లప్ అయిపోయాయి. అండ్ సూప్ టేస్ట్ మాత్రం ఎక్సలెంట్గా వస్తుంది. సో మెయిన్ థింగ్ సూప్ చేసేటప్పుడు అందరూ టెన్స్ అయ్యేది కన్సిస్టెన్సీ గురించి, బట్ ఇక్కడ కన్సిస్టెన్సీ అయితే చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. అండ్ అలాగే మనం యాడ్ చేసినవన్నీ కూడా బాగా జెల్లప్ అయిపోయాయి. సో సూప్ అంటే పర్ఫెక్ట్గా వచ్చేసింది నిజంగా. అండ్ అందరూ ట్రై చేయొచ్చు ఇది, ఎందుకంటే చాలా ఈజీ అండ్ క్విక్ ప్రాసెస్ కూడా అయిపోతుంది. అండ్ నువ్వు అన్నట్టు మీల్ రీప్లేస్మెంట్ చేయొచ్చు. ఎవరైతే వెయిట్ మేనేజ్మెంట్ చేస్తున్నారో, వెయిట్ లాస్కి ట్రై చేస్తున్నారో వాళ్ళందరూ మీల్ రీప్లేస్మెంట్గా కూడా వాడచ్చు అనమాట. అండ్ ఒక మంచి డీటాక్స్ వెజిటబుల్ సూప్ అని. ఓకే, సో 2 రెసిపీస్ బాగున్నాయి. అది ఇన్స్టెంట్ క్యాబేజ్ ఇడ్లీ కూడా చాలా ఇన్స్టెంట్గా చాలా క్విక్గా అయిపోయింది. అండ్ ఇది కూడా అంతే సింపుల్గా అయిపోయింది. మరి 2 న్యూట్రిషనల్ వాల్యూస్ చెప్పేస్తావా? ఓకే. ఇన్స్టెంట్ క్యాబేజ్ ఇడ్లీ. క్యాబేజ్లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది, వైటమిన్ సి కూడా ఎక్కువగా ఉంటుంది, అండ్ అలాగే చెడు కొలెస్ట్రాల్ ఎల్డిఎల్ వాల్యూస్ని తక్కువ చేస్తుంది, ఇమ్యూన్ని కూడా బూస్ట్ చేస్తుంది. రైస్ ఫ్లోర్ వచ్చేసి అందులో కూడా మనకు వైటమిన్ బి ఎక్కువగా ఉంటుంది, మంచి ఇన్స్టాంట్ ఎనర్జీని ఇస్తుంది. పెరుగులో ప్రోబయోటిక్స్ ఎక్కువగా ఉంటుంది, గట్ ఫంక్షనింగ్ అండ్ అలాగే డైజెషన్ని ఇంప్రూవ్ చేస్తుంది. నెక్స్ట్ డీటాక్స్ వెజిటబుల్ సూప్ వచ్చేసి ఇందులో యూస్ చేసిన ఎవ్రీ ఇంగ్రీడియంట్ కూడా బాడీలో నుంచి టాక్సిన్స్ని రిమూవ్ చేయడానికి ఉపయోగపడడమే కాకుండా అలాగే మంచి ప్రోటీన్స్, క్యాలరీస్ కూడా ఉంటాయి. రాజ్మాలో ప్రోటీన్స్ ఎక్కువగా ఉంటాయి, అండ్ అలాగే వైటమిన్ కే కూడా ఎక్కువగా ఉంటుంది. బేబీ కార్న్లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది, అండ్ వైటమిన్ B12 కూడా ఎక్కువగా ఉంటుంది. కేల్, పార్స్లీ, సెలరీ ఇందులో మనకు క్లోరోఫిల్ పిగ్మెంటేషన్ ఉంటుంది కాబట్టి అది కూడా బాడీని డీటాక్స్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఓకే, సో మంచి మెడిసినల్ వాల్యూస్ కూడా ఉన్నాయి మన డీటాక్స్ సూప్లో. అండ్ ఇన్స్టెంట్ ఎనర్జీ ఇచ్చే ఇన్స్టెంట్ క్యాబేజ్ ఇడ్లీ కూడా రెడీ చేసేసుకున్నాం. సో ఎనర్జీ అండ్ మెడిసినల్ వాల్యూస్ సూపర్ కాంబినేషన్ యాక్చువల్గా. థ్యాంక్ యూ సో మచ్ పల్లవి. వెల్కమ్ లాస్య. ఇదండి వాళ్ళ ఎపిసోడ్. మరొక ఎపిసోడ్లో సరికొత్త ఇంట్రెస్టింగ్ రెసిపీస్తో మీ ముందు ఉంటాం. అంటిల్ దెన్ టేక్ కేర్. బాయ్.